అక్క నీ పేరు ఏం పేరు అక్క? నీ పేరు అక్క? అలా చెప్తున్నావు అక్క నన్ను కొడకవేటి అయినా ఆ పిల్ల వల్ల ఇంకా నీకు ఎంతమంది పిల్లలు అన్నట్టుగా తెలుసా? వీళ్ళందరిలో నాకు బాగా నచ్చింది ఒకటి ఉంది సార్, అదే చెప్పమంటారా? ఫ్యామిలీ ప్యాక్ లోపల ఛానల్ ఇప్పటికే అందరికీ అర్థమైపోయినట్టుంది కదా, ఇది మన పాపికొండలు టూర్ పార్ట్ 2. ఈ పార్ట్ 2 మొత్తం టోటల్ ఎంటర్టైన్మెంట్ అన్నమాట. డాన్సెస్, కామెడీ, ప్రతిదీ ఇందులో ఇంక్లూడ్. చాలా బాగుంటుంది, చూసి ఎంజాయ్ చేయండి. అండ్ మన ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గోదావరి నదిలోనే దొరకని రాయి సార్, చెప్పండి సార్. నీటి కొట్టుగా చూడండి, మనకి చాలా రాయలు కనిపిస్తున్నాయి. నీటి కొట్టుగా కంకరాయి అండి. సార్ గారికి ఒకసారి గట్టిగా క్లాప్స్ కూడా ఎంకరేజ్ చేయండి. ఇది రాంగ్ ఆన్సర్ అండి. టచ్ చేసావు మేడం, రాలేదాయా? మేడం గారు కూడా ఒకసారి గట్టిగా క్లాప్స్ కూడా ఎంకరేజ్ చేయండి. కమన్, ఇది రాంగ్ ఆన్సర్. ఐశ్వర్య మేడం రోజు కల్లోకి వస్తున్నారండి. ఐశ్వర్య గారు మేడం గారు ఎక్కడండి? పక్కన చూసుకోండి మేడం, కల్లోకి వస్తున్నారంట. ఇంకా థింక్ సార్, ఏదో రాయి చెప్పారు అర్థం కావట్లేదు. చిన్నప్రాయ, నా ప్రాయి, నా తలకాయి, బండరాయి ఇదేం కాదండి. సో మనకి 2 hours ఉంది కదా, ఈ 2 hours పడుకుని థింక్ సార్. ఫస్ట్ అయితే మా బోర్డు తరఫు నుంచి ఒక సోలో సాంగ్ చేస్తున్నారు, ఒకసారి గట్టిగా క్లాస్ కూడా ఎంకరేజ్ చేయండి. కొంచెం టైం పడుతుందా గుర్తు రావడానికి? అయ్యో, ఎక్కడి నుంచి వచ్చావు? దూతాను కానీ మీ ఊరికే చెప్పరా? మీ ఊరేంటి? నేను అడుగుతాను. ఎల్కేజీ నీ పేరు అడిగానమ్మా, క్లాస్ అడగలేదు. మా బలి అన్నాను. ఏం పేరు? మీ పేరు ఏం పేరు? ఏదో సూపర్. ఒకసారి గట్టిగా క్లాప్స్ కూడా ఎంకరేజ్ చేయండి. అయ్యో అక్క నీ పేరు ఏం పేరు అక్క? నీ పేరు అక్క? అలా చెప్తున్నావు అక్క నన్ను కొడకవేటి వచ్చేసావా? చుట్టూ చూపుకి పిలిచాక వచ్చేస్తావా? అంత ప్రేమ ఏంటక్క నా మీద నీకు? అమ్మా నేనేం చేయనమ్మా, నేను ఎవరు పడుతున్నావు? హైదరాబాద్. ఏ క్లాస్? యూకేజీ. సర్లేగా నీకు పెళ్ళి అయిందా? పెళ్ళి అయిందా? ఆ పిల్ల వల్ల ఇంకా నీకు ఎంతమంది పిల్లలు అన్నట్టుగా? 2 అంటే ఒకసారి గట్టిగా క్లాస్ కూడా ఎంకరేజ్ చేయండి. సర్లే కానీ అన్ని పిల్లలు తీసుకొచ్చావా? ఎక్కడున్నారు? నీ పేరు? రిత్విక. ఎక్కడి నుంచి వచ్చావు? హైదరాబాద్. ఏ క్లాస్? థర్డ్ క్లాస్. సూపర్. మిమ్మల్ని అడిగాను, అన్నయ్య పిచ్చోడు కదా, ఒక్కొక్కసారి 2 చేతులు 2 కాళ్ళు పైకి లేపుతారు, మీరు లేపకాన్ని పడిపోతారు. ఓకేనా? హలో సార్, వీళ్ళకి జడ్జెస్ మీరేనండి. ముందైతే ఇలా పిల్లల్ని తీసుకొచ్చి ఒక 1/2 hour నుంచి 40 minutes వరకు పిల్లలతో వాళ్ళు అలసిపోయేంత వరకు డ్యాన్స్ చేయించుతూనే ఉన్నారనమాట. బాగా డ్యాన్స్ వేసి వాళ్ళు కూడా అలసిపోయారు. నేను అనుకున్నా ఫస్ట్ పిల్లల్ని తీసుకెళ్లారేంటి అని, కాకపోతే వాళ్ళనే ముందు తీసుకెళ్ళడం చాలా సేఫ్ అయింది. వాళ్ళంతసేపు అలసిపోయి డ్యాన్స్ వేసిన తర్వాత పక్కన ఇంత సౌండ్ వినిపించినా లేవకుండా మ్యాక్సిమం అందులో 90% పిల్లలు పడుకుండిపోయారు. అండ్ ఒక్కొక్క లెవెల్ అనమాట. వాళ్ళ డ్యాన్సులతో అద్దరగొట్టేశారు. అండ్ వాళ్ళ క్యూట్ మాటలు చూసారు కదా పిల్లలవి, ఎంత బాగున్నాయో కదా. ఇలా డ్యాన్స్ చేసి వాళ్ళు కూడా అలసిపోయారనమాట. అండ్ ఇంకొక బిగ్ థ్యాంక్స్ ఎవరికంటే ఈ గైడ్ వాళ్ళకనమాట. ఈ 3 అబ్బాయిలు ఉన్నారని చెప్పాను కదా, వీళ్ళు కూడా ఎక్కడ విసుక్కోకుండా పిల్లల్ని కానీ మేము ఊరికే బోట్లో అటు ఇటు ఇంబ్యాలెన్స్ చేస్తున్నా కూడా బ్యాలెన్స్ చెయ్యమని 1కి 10 సార్లు చెప్తూ వీళ్ళు కూడా బాగా సపోర్ట్ చేశారు. అఫ్ కోర్స్ వీళ్ళందరిలో నాకు బాగా నచ్చింది ఒకటి ఉంది సార్, అదేంటో చెప్పమంటారా? ఫ్యామిలీ ప్యాక్ లోపల మందు మంచిది, మందంటేనే మంచిది. సో అది ఎలా తగ్గాలన్నది మా దగ్గర కొన్ని టిక్స్ ఉన్నాయి సార్, అవి నేను చెప్తాను. ఓకేనా? మీరందరూ కూడా రైట్ లో అన్నారండి, రైట్ సైడ్. చూసారా వీళ్ళకి ఈ గేజీలు తగ్గించడానికంట వీళ్ళ ఎక్సర్సైజ్ అంట ఇది.
కానీ నిజం చెప్తున్నా, ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది, ఐ మీన్ జెంట్స్ని పిలిచి ఎప్పుడైతే ఇట్లా చేద్దామని అన్నారో నిజంగానే వాళ్ళు చిన్నపిల్లలు అయిపోయారు. నోట్లో వేలు పెట్టుకొని డాన్స్ వేయడం, వాళ్ళు ఏ స్టెప్ చేపిస్తే ఆ స్టెప్ వేయడం, బాగా ఎంజాయ్ చేశారు వీళ్ళు కూడా. అర్థమవుతుంది వీళ్ళ స్మైల్లో. ఒక్కొక్కళ్ళు ఎప్పుడు ఆఫీస్లో కూర్చొని ఏదో ఒక వర్క్ చేసుకుంటూ బిజీ షెడ్యూల్, అండ్ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక వర్క్ ప్రెషర్ అయితే ఉండిద్ది కదా, ఆ ప్రెషర్ నుంచి 90% రిలీఫ్ ఉన్నట్టుంది. బాగా ఎంజాయ్ చేశారు. మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా అందులో ఉన్నారు కదా, వాళ్ళని మేము చూడటం కూడా చాలా, అంటే ఇట్లా ఫన్నీగా చూడడం మాకు చాలా బాగా అనిపించింది. చెప్తున్నాను కదా, ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే పాపికొండల టూరు అసలు వేస్ట్ ఆఫ్ టైం అన్న ఫీల్ కూడా ఉండదు. 1 డే టూరు చాలా ఎంటర్టైన్మెంట్ అండ్ ఎంజాయబుల్, అండ్ ఒక కొత్త ప్రపంచంలోకి వెళ్ళినట్టుండిద్ది అనమాట. చూడండి, ముసలి వాళ్ళ దగ్గర నుంచి మిడిల్ ఏజ్ వరకు అందరూ కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మేము కూడా వాళ్ళని చూసి చాలా 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 బాగా అనిపించింది. అండ్ మీరు అనుకోవచ్చు ఎందుకు సాంగ్ తీసేసి వాయిస్ ఇస్తున్నారు అని. కాకపోతే మనకి కాపీరైట్ ఇష్యూ అనేది రాకుండా ఉండాలి అంటే ఇంకా తప్పదు కదా, చేయాల్సిందే. వాయిస్ ఇస్తున్నాను. అండ్ వీళ్ళ డ్యాన్స్ మాత్రం సూపర్ కదా, ఏమంటారు? అండ్ వీళ్ళ డ్యాన్స్ అయిపోయిన తర్వాత లేడీస్ని రమ్మన్నారు. నేను అనుకుంటున్నాను లేడీస్తో ఇంకా అంటే ఫ్యామిలీ కపుల్స్ డ్యాన్స్ చేయించుతారేమో అనేసి అనుకున్నాను. ట్విస్ట్ ఇచ్చాడు. ఆ ట్విస్ట్ ఏంటో చెప్పనా? సరే, అందరు వైఫ్లు వచ్చేసారు కదా, మా అక్క చిన్న అందరు వైఫ్లు వచ్చేసిన తర్వాత హస్బెండ్స్ని వెళ్ళి కూర్చోమన్నారు. అబ్బా, ఏదో స్కిట్ లాంటిది చేయించుతాడంటే ఈయనేం చేయించుదాం అనుకుంటున్నారు అనేసి మేము కూడా వెయిట్ చేస్తున్నాం ఈగర్గా. ఈ చల్లని వాతావరణంలో బోట్ వెళ్తూ ఉంది. ఒక్కొక్క ప్రోగ్రామ్ ఇట్లా వేస్తుంటే మాకు కూడా మంచిగా అనిపించింది అనమాట. ఇక్కడ ట్విస్ట్ చెప్పనా మీకు? ఈయన అబ్బా డ్యాన్సా మేము చెయ్యాలా అని కొంతమంది అక్కడ అంటుంటే, మీకు వచ్చిన పనే చేపిస్తానండి అని చెప్పి వంట చేసినట్టు, మా వంటని మేమేచ్చి అనుకున్నట్టు, అండ్ కొత్తగా ఈ డ్యాన్స్ ఏంటో ఎక్స్పెక్ట్ చేశారా? ఈ సాంగ్ ఏంటో ఎవరైనా గెస్ట్ చేయగలరా? అట్లీస్ట్ కొంచెం. నేను చెప్పనా, నీ బుల్లెట్ బండి ఎక్కసన సాంగ్ ఉందా, ఆ సాంగ్ అండి ఇది. చూసి నేనైతే నవ్వుకున్నాను. ఆ సాంగ్ ఏంటి, ఈ డ్యాన్స్ ఏంటి మాది అని. పాపం మా అక్క పిచ్చిది ఎస్కేప్ అవ్వడానికి ట్రై చేసింది, బట్ వాళ్ళు ఎస్కేప్ అవ్వనీయలేరు. ఏదో వాళ్ళలాగా పక్కన నించొని ఉన్నాడు అనమాట. నేను కూడా బ్యాక్ సైడ్ అట్లా రెస్ట్ తీసుకుంటున్నాను వాళ్ళందరిని వేసుకొని డ్యాన్స్ అని. అండ్ ఇక్కడికి వచ్చాక తెలిసింది పుష్పలత నేను ఒక్కరే కాదు, ఇంకొక పుష్పలత కూడా ఉన్నారు ఇక్కడ అని. ఫన్నీగా ఇలా అయితే ఎంజాయ్ చేస్తూ మా లేడీస్ది కూడా డ్యాన్స్ పోర్షన్ కూడా కంప్లీట్ చేసేసాం. దీని తర్వాత ఇంకెళ్ళిపోవడమేలే అనుకుంటున్న టైంలో ఇంకొకటి మాకు క్యాట్ వాక్ చేయమని చెప్పారనమాట. వాకింగ్ స్టైల్ ఒక్కొక్కలాగా. మా మరదలు చూడండి మస్తు ఎంజాయ్ చేస్తుంది. నెక్స్ట్ ఏంటి అంటే ఈ సాంగ్ సెక్షన్, ఐ మీన్ డ్యాన్స్ పోర్షన్ కంప్లీట్ అవ్వగానే ఒక్కొక్కలతో మాకు క్యాట్ వాక్ చేయించారు. ఆ క్యాట్ వాక్ కూడా బాగా ఎంజాయ్ చేసాము. అది డిఫరెంట్గా. ఇందులో 3 గైడ్స్ ఉంటారని చెప్పాను కదా బోట్లో. 3లో 2 మాకు చూపిస్తూ ఉంటారనమాట, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్టైల్లో వాక్ చేయాలని. వాకింగ్ ఏంటి చూడండి, ఫన్నీగా ఉంది. ఇక్కడ ఒక ఆరెంజ్ కలర్ శారీ కట్టుకున్న ఆంటీ ఉన్నారు కదా, తను స్పీచ్ ఇచ్చారు. ఆ స్పీచ్ నాకు నచ్చింది, సో మళ్ళీ మీకు చెప్పాలనుకుంటున్నాను. ఏంటి అంటే ఆంటీ చెప్పారు, ఎప్పుడు మేము ఇంట్లో ఉంటూ ఇంటి పని, వంట పని, పిల్లల్ని చూసుకోవడము అవే ఉంటాయి కదా, అండ్ మా హస్బెండ్స్ కూడా, ఈ ఆంటీ గురించి నేను చెప్పింది, మా హస్బెండ్స్ కూడా ఆఫీస్కి వెళ్ళిపోతారు, వాళ్ళ బిజీ వాళ్ళది. కానీ ఈరోజు మేము ఇట్లా బోట్ జర్నీ చేసిన తర్వాత మాకైతే చాలా రిలీఫ్గా అనిపించింది. ఏంటి అంటే ఎప్పుడు అలా కాకుండా కొత్తగా ఉంది. చాలా ఎక్కువసేపు నవ్వుకున్నాము, అండ్ తెలియని వాళ్ళతో చాలా మందితో టైం స్పెండ్ చేయడం కూడా చాలా బాగా అనిపించింది. మాకు ఈ డే అనేది చాలా మెమొరబుల్ అనేసి ఇంకా ఆంటీ స్పీచ్ ఇచ్చి ఫైనల్గా థ్యాంక్ యూ చెప్పేశారు. ఇక చూడండి మాకు ఒక్కొక్కరికి ఎలా చేపిస్తున్నారో వాకింగ్.
మాకు మేకప్ చేసుకున్నట్టు ఒకటి, హారతి ఇచ్చినట్టు, దండం పెట్టించడం, అట్లా ఒక్కొక్కలను ఒక్కొక్క స్టైల్లో చేపించారనమాట. ఇట్లా డ్యాన్స్ అయితే, సారీ ఇది డ్యాన్స్ అనకూడదు కదా, ర్యాంప్ వాక్ అనాలి. ఎప్పుడో చిన్నప్పుడు ఇట్లా చూసి ఎంజాయ్ చేసుకున్నాం. మళ్ళీ ఆఫ్టర్ లాంగ్ టైమ్ చిన్నపిల్లల కుప్పి గంతులు వేయడం, డ్యాన్స్ చేయడం, ఇట్లా అయితే ఇది చాలా లాంగ్ గ్యాప్ తర్వాత చేస్తున్నాము ఆఫ్టర్ మ్యారేజ్. మాకు కూడా చాలా బాగా అనిపించింది, ఎంజాయ్ చేసాము. 1 డే బోట్ జర్నీ అయితే వేస్ట్ అయినట్టు కానే కాదు. నాకు లాస్ట్కి నేను రియలైజ్ అయ్యా. లాస్ట్కి ఇక చూడండి, నేను మా మరదలు ఇద్దరం వచ్చాం. ఇంకా నాకు ఇదే దొరికింది ఛాన్స్ అని వెళ్ళిపోయా. అబ్బాయి ఎక్కడ దొరికిందిరా బాబు ఇవి అనుకున్నాడు. తర్వాత ఇక మా మరదలతో ఇంకొంచెం సేపు చేయించాడు అనమాట. గిన్నెలు కడగడం, బట్టలు ఉతకడం, పిండి రుబ్బడం అలా. ఇంకొకటి ఫైనల్గా తను కన్సీవ్ కదా, కడిగించాడు. నెక్స్ట్ బాగా అనిపించింది. ఫైనల్గా మా అక్క కూడా ఇట్లా వాకింగ్ చేసేసి తను కూడా వెళ్ళిపోయింది అనమాట. ఆఫ్టర్ వాకింగ్ నెక్స్ట్ ఏంటి అని వెయిట్ చేస్తున్నామా, ఇంతలో ఒక అతను వీళ్ళు ఈ ముగ్గురు పర్సన్స్ గైడ్ చేసేవాళ్ళే అనమాట. వీళ్ళు ముగ్గురు కూడా డ్యాన్స్ వేశారు. స్టెప్స్ మాత్రం సూపర్, ఒక స్టెప్ని మించి ఇంకొక స్టెప్ వేశారనమాట. ముగ్గురు కూడా బాగా చేశారు డ్యాన్స్. అండ్ లాస్ట్లో వీళ్ళ స్టోరీ కూడా చెప్పారు. వీళ్ళు వేరే ప్లేస్లో ఉండి చదువుకుంటారంట, బట్ ఇది పార్ట్ టైం జాబ్ అంట. ఈవెంట్స్ కూడా చేస్తాము, ఏమన్నా ఉంటే ఈవెంట్స్ పిలవండి అనేసి కొంచెం రిక్వెస్ట్ కూడా చేశారు. అక్కడ ఎంతమందికి పాసిబుల్ అయిందో వాళ్ళు హెల్ప్ కూడా చేశారు, వాళ్ళు ఎవరికి తోచిన స్టైల్లో వాళ్ళు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, ఒక పర్సన్ తన అసిస్టెంట్ ప్రొఫెసర్ అంట. యాక్చువల్లీ తనకి మిమిక్రీ చేయడం ఇంట్రెస్ట్ ఉంది, ముందే చెప్పాడంట, నేను కూడా మిమిక్రీ చేస్తాను భయ్యా, నాకు కొంచెం టైం ఇవ్వండి అనేసి. సో కొంచెం ఈ ఈవెంట్స్ కంప్లీట్ అయిన తర్వాత మిడిల్లో అతన్ని కూడా తీసుకొచ్చి ఒక 15 to 20 minutes వరకు తను కూడా చూడండి స్టెప్ ఎంత బాగా చేస్తున్నారో ఒక్కొక్కటి, వాళ్ళ డెడికేషన్కి చెప్పుకోవాలి. సూపర్. ఇంతసేపు చెప్పాను కదా ఒక పర్సన్ మిమిక్రీ కూడా చేస్తా అని అడిగాడు అని, తను కూడా ఫైనల్గా మిమిక్రీ అయితే చేసేసాడు. చూడండి. తర్వాత మన డెస్టినేషన్కి వెళ్ళిపోదాం. జై తెలుగుదేశం. తర్వాత రామ్ గోపాల్ రావు గారు సీనియర్ యాక్టర్, అతన్ని వాయిస్ చేస్తే ఆ సూర్యులు చూడ ఎవరినో మర్డర్ చేస్తున్నారు, ఎరుపొక్కి పోలా ఏమయ్యా ప్రతిసారి తిని బిజినెస్ టూర్లేనా మనిషి అన్నంత కాస్త కళా పోషణ ఉండాలయ్యా, మనిషి అన్నంత కాస్త కళా పోషణ తినితూ కూడా ఏమొస్తుందా. ఓకే సూపర్ అనమాట. ఇంకొకరిని సెలెక్ట్ చేసుకొని మామూలుగా ఇట్లా ఫస్ట్ మసాజ్ అట్లా చేస్తున్నారేమో అనుకున్నా. ఇంకొక సాంగ్ కూడా మీరు గెస్ చేయగలరా ఇదేంటి అని, ఈ సాంగ్ ఏంటో అని. ఇరుక్కుపో హత్తుకొని వీరా వీరా, ఆ సాంగ్ అనమాట ఇది. వీళ్ళ ముగ్గురు డ్యాన్స్ చూసి మామూలుగా ఫన్ అనిపించలేదు మాకైతే. అండ్ అక్కడ ఉన్న పర్సన్ కూడా బాగా ఎంజాయ్ చేసినట్టున్నారు వీళ్ళు చేస్తున్న స్టెప్స్కి. అండ్ ప్రతి ఒక్కళ్ళు కూడా, అంటే చిన్న వాళ్ళ దగ్గర నుంచి పెద్ద వాళ్ళ వరకు ఏ ఒక్కరిని వదిలిపెట్టకుండా ప్రతి ఒక్కరిని స్టేజ్ ఎక్కించి డ్యాన్స్ చేయడం, కామెడీ చేయడం అట్లయితే చేశారు. డ్యాన్స్ రాని వాళ్ళతో కూడా డ్యాన్స్ చేయించారు ఈ ముగ్గురు. నాకైతే బాగా నచ్చిందండి ఈ ఎంటర్టైన్మెంట్. వాళ్ళు వేస్తున్న స్టెప్స్ చూసారా, ఆ సాంగ్కి, ఆ డ్యాన్స్కి, నాకు మంచిగా అనిపించింది నిజానికి. తర్వాత ఒక 3 couples సెలెక్ట్ చేసుకున్నారు. అండ్ వీళ్ళందరిలో నేను యాక్చువల్లీ చెప్పచ్చలేదో, నాకు బాగా నచ్చిన పర్సన్ అయితే ఈవిడ ఉన్నారు కదా, ఒకరు పింక్ శారీ కట్టుకున్నారు, ఆ కపుల్. అండ్ ఇంట్రడక్షన్ ఇచ్చినప్పుడు చెప్పారు వాళ్ళకి మ్యారేజ్ అయ్యి 22 years అవుతుందంట. నాకు ఆవిడని చూస్తే 22 years అయిందని అనిపించట్లేదు మ్యారేజ్ అయ్యి, చాలా చిన్న ఏజ్ లాగా అనుకున్నాను. కానీ వీళ్ళు చూపించినట్టు, అంటే కింద గైడ్ ఉన్నారు కదా ఇద్దరు, వాళ్ళు ఏ స్టెప్స్ వేసి చూపిస్తే ఆ 3 couples కూడా సేమ్ స్టెప్స్ వేసి పేషెన్సీతో డ్యాన్స్ చేశారు. నేను అనుకున్నా నేనైతే చేయలేకపోయేదాన్ని.
డ్యాన్స్ అనేసి అనుకున్నాను. బాగా అనిపించింది. 3 కపుల్స్ కూడా బాగా ఎంజాయ్ చేశారంట. ఎప్పుడు డ్యాన్స్ వేయలేదు ఫస్ట్ టైం అనేసి ఇక వాళ్ళు కూడా అన్నారు. అందులో ఒకరితో మాట్లాడాను నేను, వాళ్ళు చెప్పారు ఎప్పుడు డ్యాన్స్ చేయలేదండి ఫస్ట్ టైం అని. అంటే నాకేంటి అంటే ఇట్లా బోట్ జర్నీ చేస్తున్నప్పుడు పక్కన చూడండి ఇంత కొండల మధ్యలో వెళ్తూ రిటర్న్ జర్నీ ఇదంతా మీకు ముందే చెప్పాను కదా, రిటర్న్ జర్నీ చల్లటి వాతావరణం, చల్లటి గాలి అండ్ ఫాగ్. మేము మార్నింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా ఈవినింగ్ వచ్చే వరకు కూడా ఫాగ్ ఉంది. ఫైనల్గా ఈవెంట్ ఏంటి అంటే ఈ కపుల్ని సెలెక్ట్ చేసుకున్నారు, మ్యారేజ్ మళ్ళీ చేశారు, తాళి కట్టించడం, అక్షింతలు వేయడము, అంటే ఇదంతా ఒక ఈవెంట్ లాగా అన్నమాట చేశారు. అండ్ వాళ్ళకి ఇక్కడ పెట్టిన సాంగ్ ఏంటంటే శ్రీరస్తు శుభమస్తు, ఆ సాంగ్ ప్లే చేశారు. అంత ఇక వీళ్ళు కూడా ఏంటి అంటే వీళ్ళకి మ్యారేజ్ అయ్యి 27 years అవుతుందంట. వీళ్ళు హైదరాబాద్లో ఉంటారంట. వాళ్ళ ఇంట్రడక్షన్ అప్పుడు వాళ్ళు చెప్పారు. ఇంకా బోట్లో ఇలా మళ్ళీ మ్యారేజ్ జరగడం అనేది ఒక కొత్త ఎక్స్పీరియన్స్, చాలా బాగా నచ్చింది అని కూడా వాళ్ళ ఒపీనియన్ కూడా వాళ్ళు షేర్ చేసుకున్నారు. సేమ్ మన పెళ్ళిలో ఎలా జరుగుతాయి, తంతు, తాళి కట్టడం, తలంబ్రాలు పోయించుకోవడం, అగ్ని సాక్షిగా తిరగడము, అరుంధతి నక్షత్రం చూడడము, అందరూ ఆశీర్వదించడం, అట్లా ఒక్కొక్క ఈవెంట్, ప్రతి ఈవెంట్ కూడా వాళ్ళు ఇట్లా రీల్ పెళ్ళిలో కూడా చూపించారు. కపుల్కి కూడా 27 years మ్యారేజ్ అంటే ఇంకా చూడండి ఎంత బాండింగ్ ఉండిద్ది, వాళ్ళకి ఎంత కొత్త ఎక్స్పీరియన్స్, లైఫ్ లాంగ్ మర్చిపోలేరు అనమాట ఈ ఎక్స్పీరియన్స్ని. వీళ్ళు కూడా షేర్ చేసుకున్నారు, మాకు కూడా కొత్తగా బాగా అనిపించింది, మంచిగా అనిపించింది. ఇంకా ఫైనల్గా బ్లెస్సింగ్స్ హస్బెండ్ దగ్గరే, ఎప్పుడు వైఫ్ బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే కదా, తీసుకున్నారు. నెక్స్ట్ ఇంకా ఈవెంట్ అయిపోయింది. అందరికి ఇక అరుంధతి నక్షత్రం ఆ కొండలలో గుట్టలలో అరుంధతి నక్షత్రం కనిపించింది. ఇంకా నెక్స్ట్ మన రిటర్న్ జర్నీ అయిపోయింది. ఫైనల్గా రిటర్న్ వచ్చేసాము. ఇంకా మాకు ఏంటి అంటే ఒక మంచి మెమొరీగా ఉండిపోయిన జర్నీ ఇది, బోట్ జర్నీ. నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. మా పిల్లలు కూడా ఇక చూడండి, మా ఫ్యామిలీ లాస్ట్లో చూపిస్తున్నాను, మా ఫ్యామిలీ బ్యాచ్ అంతా. బాయ్ బాయ్, ఐ లవ్ యూ. అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.